మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మొన్న ఎస్ఆర్హెచ్ టీం గెలిచిన ముచ్చట అందరికి ఎరికే కదా. గదే 246 పరుగులతోటి గెలిచింది. ఇక మళ్ళా గల్లా 141 పరుగులు తీసింది గా అభిషేక్ శర్మ సారే కదా. గంత కష్టపడి గంత ఆడి గంత చేసిన గా కావ్య మేడం మెచ్చుకొని దగ్గరికి తీసుకున్నా కూడా గా సారు వాళ్ళ నాన్నకు గింత కూడా తృప్తి లేదట. మరి ఏందోగా ముచ్చట, గా వీడియో ఏందో చూద్దాం పార్రి. ఐపీఎల్ 2025లో అభిషేక్ శర్మ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కింగ్స్తో ఆడిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను మార్చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అభిషేక్ మొదటి 5 మ్యాచ్లతో కలిపి కేవలం 51 పరుగులే చేసినా తర్వాత ఒక్క మ్యాచ్తోనే తన సత్తా చాటాడు. కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ విజయానికి కేవలం బ్యాటింగ్తోనే కాదు, తన దూకుడు తత్వంతో కూడా ఊపు తీసుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్ వల్ల ఎస్ఆర్హెచ్ జట్టు 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయవంతమైన చేజింగ్ రికార్డును నెలకొల్పింది. ఇదంతా అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసం, ఫిట్నెస్ కు నిదర్శనం. ఎందుకంటే మ్యాచ్ కు ముందు అభిషేక్ కు జ్వరం ఉండడం, ప్రారంభంలో కాస్త తడబాటు కనిపించడం వంటి ప్రతికూల పరిస్థితులున్నా కూడా అతను వాటిని అధిగమించి పూర్తి దూకుడుతో బౌలర్ల పైన విరుచుకుపడ్డారు. 10 సిక్స్లు, 14 ఫోర్లు బాదేశాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే 3వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా నిలిచింది. మ్యాచ్ ముగిశాక అభిషేక్ తన తల్లిదండ్రులతో కలిసి విజయం సెలబ్రేట్ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ గర్వంగా తల్లిదండ్రుల మధ్య ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, నా నాన్నకు గర్వంగా ఉంది, కానీ నేను మ్యాచ్ను ముగించలేకపోయినందుకు చిన్న అసంతృప్తి ఉంది అని చెప్పారు. నిజంగా మ్యాచ్ను ముగించే ముందు కూడా ఇంకా 24 పరుగులు అవసరమైన దశలో అభిషేక్ అవుట్ అయ్యాడు. తన నాన్న రాజ్ కుమార్ శర్మ చిన్నప్పటి నుంచి తన మ్యాచ్లన్నీ చూసేవారని, స్టాండ్స్ నుంచే సిగ్నల్స్ ఇచ్చేవారని అభిషేక్ వెల్లడించారు. అయితే ఆయన నా మొదటి కోచ్, తల్లిదండ్రుల ముందు ఈ విధంగా రాణించడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం అని పేర్కొన్నారు. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా 66 పరుగులు చేయడంతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగలిగింది. మొదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం ఆ జట్టుకు పునాది వేసింది. ఐపీఎల్ హిస్టరీలో మరో ఘనతను సాధించింది.